రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల పర్యటన కోసం ఇండియాకు వచ్చారు. అమెరికా సహా ప్రపంచ దేశాలన్నీ పుతిన్ పర్యటనపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే 2 రోజుల పాటు ఇండియాలోనే పర్యటించబోతున్నారు పుతిన్. మరి అటువంటి పుతిన్ ఎక్కడ బస చేయబోతున్నారు అని దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నేతల్లో పుతిన్ ఒకరు. అలాంటి నేతకు ఢిల్లీలోని మన హైదరాబాద్ హౌస్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2 రోజుల పాటు పుతిన్ మన హైదరాబాద్ హౌస్లోనే బస చేయబోతున్నారు. ఢిల్లీ అశోక రోడ్లో ఉన్న ఈ చారిత్రాత్మకమైన భవనం ప్రపంచ దౌత్య వ్యవహారాలకు, అత్యున్నత స్థాయి చర్చలకు వేదికగా నిలుస్తోంది. మరి అలాంటి హైదరాబాద్ హౌస్ హిస్టరీ ఒకసారి చూద్దాం పదండి. హైదరాబాద్ హౌస్ 7వ నిజాం అపారమైన సంపదకు, బ్రిటిష్ పాలనలో ఆయనకున్న గౌరవానికి గుర్తుగా ఢిల్లీ నడిబొడ్డున నిర్మించిన భవనం ఇది. బ్రిటిష్ పాలకులు కోల్కతా నుంచి రాజధానిని ఢిల్లీకి మార్చిన తర్వాత అప్పటికి దేశంలోనే ప్రధాన సంస్థానాలకు ఢిల్లీలో ప్రత్యేకంగా స్థలాలు కేటాయించడం జరిగింది. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సైతం ఢిల్లీలో తన స్థాయికి తగ్గట్టుగా ఓ భవనం ఉండాలని భావించారు. దీంతో ఢిల్లీలోని ప్రిన్సెస్ పార్క్లో హైదరాబాద్ సంస్థానానికి స్థలం కేటాయించారు బ్రిటిషర్లు. నిజాం కోరిక మేరకు న్యూఢిల్లీ నగరానికి ప్రాణం పోసిన దిగ్గజ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ ల్యూటెన్స్ ఈ భవనాన్ని అద్భుతంగా నిర్మించారు. ఇండో సాసనిక్ స్టైల్ లేకపోతే శైలి అంటే ఇండో సాసనిక్ శైలి అంటే మొఘల్ బ్రిటిష్ వాస్తుకళ కలగలిపిన ఈ శైలి ఇక్కడ ప్రతిబింబిస్తూ ఉంటుంది. అయితే ఈ భవనాన్ని ఆ శైలిలో నిర్మించడం జరిగింది. ఈ భవనాన్ని డాల్ఫిన్ ఆకారంలో డిజైన్ చేశారు. అది 1920. ఈ భవన నిర్మాణం కోసం అప్పటి నిజాం ఏకంగా 170 కోట్లు ఖర్చు చేశారు. వింటున్నారా? ఏకంగా 170 కోట్లు ఖర్చు చేశారంటే ఎంత లగ్జరియస్గా ఉంటుంది, ఎంత లగ్జరియస్గా నిర్మించి ఉంటారు ఇటే అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ హౌస్లో ప్రధాన ఆకర్షణగా నిలిచేది దాని విశాలమైన గుమ్మటం. ఈ గుమ్మటం నిజాం రాచరికపు వైభవాన్ని సూచిస్తుంది. భవనం ముందు భాగం వంపు తిరిగి స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తోంది. బిల్డింగ్ చుట్టూతా పచ్చని తోటలు, అందమైన లాన్లు చూడగానే మనస్సుకి ఆహ్లాదకరంగా, ఇంకా చెప్పాలంటే మనస్సుకు హత్తుకునేలా ఉంటాయి. మొత్తం 8.2 ఎకరాల్లో విస్తరించిన ఈ భవనంలో ఏకంగా 30కి పైగా గదులున్నాయి. ఇండియాలో హైదరాబాద్ సంస్థానం విలీనమైన తర్వాత హైదరాబాద్ హౌస్ను కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. అది 1974. భారత విదేశాంగ శాఖకు ఈ భవనాన్ని అప్పగించడం జరిగింది. తర్వాత ప్రధానమంత్రి గెస్ట్ హౌస్గా మార్చారు. అప్పటి నుంచి అంతర్జాతీయ ప్రముఖులు, ప్రపంచ స్థాయి నాయకులు ఎవరు ఇండియాకు వచ్చినా ఈ హైదరాబాద్ హౌస్లోని వాళ్ళు ఉంటారు. ఇంకా చెప్పాలంటే మన హైదరాబాద్ హౌసే వాళ్లకు ఆతిథ్యం ఇస్తోంది. ఇది మన హైదరాబాద్కు గర్వకారణంగా నిలుస్తున్న హైదరాబాద్ హౌస్ హిస్టరీ.